హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టెట్ డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని తెలుసుకోబోతున్నాం. ఇన్ఫర్మేషన్ అంటే ఏం కాదు, మనకి సోషల్ స్టడీస్ 6th క్లాస్ నుండి సెకండ్ లెసన్ చాప్టర్ 2 నుండి మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూడబోతున్నాం. ఈ లెసన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇందులో నుండి కూడా మనకి టెట్లో క్వశ్చన్స్ అనేవి ఒక 2 లేదా 3 రావచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, నేను మీకోసమే టెక్స్ట్ బుక్స్ని తీసుకొని ప్రతి లైన్ని చదివి నేను బిట్ అయితే ఫ్రేమ్ చేశాను. అందులోని మనకి ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్స్ని కూడా నేను తిరిగేయడం జరిగింది. అందులో నుండి ఇంపార్టెంట్ బిట్స్ని ఈ వీడియోలో నేను మీకు అందిస్తున్నాను. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకో ముఖ్యమైన గమనిక ఫ్రెండ్స్, ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇది సోషల్ స్టడీస్ 6th క్లాస్కి సంబంధించిందండి. చూడండి, సాంఘిక శాస్త్రం అని ఉంది కదా, చూస్తున్నారు కదా. మనకి ఇది మారిన కొత్త టెక్స్ట్ బుక్, ప్రజెంట్ మనకి అందుబాటులో ఉన్న టెక్స్ట్ బుక్ అండి ఇది. అయితే ఇందులో నుండి ఇంపార్టెంట్ బిట్స్ని నేను మీకోసం ఫ్రేమ్ చేయడం జరిగింది అండి. అవి చాలా ఇంపార్టెంట్. మనకి ఏ ఇయర్లో ఏ టెట్లో అడిగారనేది కూడా నేను మీకు ఆ వీడియోలో చెప్పడం జరిగింది. చూస్తున్నారు కదా, నేను టెక్స్ట్ బుక్ని అయితే అండర్లైన్ చేసుకుంటూ ఎవ్రీ లైన్ని నేను అండర్లైన్ చేసుకుంటూ అందులో ఇంపార్టెంట్ బిట్స్ని అయితే ఫ్రేమ్ చేశాను. ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనం ఈ వీడియోలో మనం 2nd క్లాస్ గ్లోబు భూమికి నమూనా అనే లెసన్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. చూడండి, మనము టెక్స్ట్ బుక్ని క్లోజ్ చేసి మనం బిట్స్ని చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ బిట్ చూడండి, భూమికి నమూనా. చూడండి ఫ్రెండ్స్, భూమికి నమూనా గ్లోబు. మనకి ఇది బిట్ అయితే చిన్నది కానీ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మనకి భూమికి నమూనా ఏది అని అడిగితే గ్లోబ్ అండి. చూడండి రెండో బిట్ చూడండి, గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే డాష్ పదం నుండి వచ్చింది. అంటే ఈ గ్లోబల్ అనే పదము గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి తీసుకోవడం జరిగిందండి. ఇది కూడా మనకి ఇంపార్టెంటే. అయితే తర్వాత బిట్ చూడండి, అసలు గ్లోబల్ అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు. మనం ఇది చిన్న బిట్టే అనుకోవచ్చు, కానీ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, గ్లోబల్ అంటే మనకి గోళం అని అర్థం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి ప్రతి బిట్టు ఇందులో నుండి ఇంపార్టెంటే. తర్వాత 4వ బిట్ చూడండి, పురాతన ఖగోళ గ్లోబును 1492లో ఎవరు రూపొందించారు అని అడిగారండి. చూడండి, ఈ బిట్ కూడా మనకి ఇంపార్టెంటే. అయితే ఆన్సర్ని చూసినట్లయితే మనకి మార్టిన్ బైహమ్. చూడండి మార్టిన్ బెహైమ్ మనకి ఈ యొక్క పురాతన ఖగోళ గ్లోబుని 1492లో రూపొందించడం జరిగింది. తర్వాత బిట్ చూడండి, 5వ బిట్, ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ ఆధ్వర్యంలోని ఎవరు రూపొందించారు అని అడిగారు. ఇలా అడిగినప్పుడు మనకి ఆన్సర్ని చూసినట్లయితే చూడండి, ఫ్రెండ్స్, టకీ ఆల్ దిన్ అనే అతను ఎవరి నందు అంటే కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు మనకి టకీ ఆల్ దిన్ అనే అతను ఈ యొక్క ఆధునిక ఖగోళ గ్లోబుని రూపొందించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం 6వ బిట్ని చూద్దాం. చూడండి, ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును డాష్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించడం జరిగింది. అంటే ఎవరి యొక్క సామ్రాజ్యంలోని ఈ యొక్క మొఘల్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోని మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును రూపొందించారంటే మనకి జహంగీర్ సామ్రాజ్యంలోని ఈ యొక్క మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును రూపొందించడం జరిగింది. తర్వాత చూడండి 7వ బిట్. ఫ్రెండ్స్, 7వ బిట్ని మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, గ్లోబులో ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఒక సూది స్థిరంగా ఉండటాన్ని డాష్ అంటారు అని మనకి ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ
ఒక సూది స్థిరంగా ఉంటుంది. దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. దాన్ని మనం అక్షం అని అంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తర్వాత చూడండి 8వ బిట్. గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును 2 సమభాగాలు చేస్తున్న ఊహారేఖ డాష్ అని అడిగారు. చూడండి మనకి గ్లోబుని మధ్య భాగంలో నుండి అడ్డంగా గ్లోబుని 2 సమభాగాలుగా చేసే ఊహారేఖ చూసినట్లయితే మనకి అక్షాంశాలు. ఏంటండి? అక్షాంశాలు. తర్వాత బిట్ చూద్దాం. చూడండి చాలా ఇంపార్టెంట్ బిట్. చూడండి 9వ బిట్. 0 డిగ్రీల అక్షాంశం ఏది అని అడిగారు. గుర్తుపెట్టుకోండి, 0 డిగ్రీల అక్షాంశాన్ని మనం భూమధ్య రేఖ అని పేర్కొంటాం. 0 డిగ్రీల అక్షాంశము భూమధ్య రేఖ. 10వ బిట్ చూడండి. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని డాష్ అంటారు. ఈ యొక్క భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని డాష్ అంటారు అంటే ఉత్తరార్ధగోళం. ఉత్తరార్ధగోళం అని అంటారు. అలాగే చూడండి మనం ముందు చూసిన 10వ బిట్ మాదిరిగానే మనకి ఈ యొక్క భూమికి చూడండి దక్షిణాన ఉన్న అర్ధభాగాన్ని ఏమంటారంటే మనం దక్షిణార్ధగోళం అంటామని మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు 11వ బిట్ చూద్దాం ఫ్రెండ్స్. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను డాష్ అంటారు. చూడండి భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను డాష్ అంటారు అంటే అక్షాంశాలు. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. తర్వాత బిట్ చూడండి 12వ బిట్. అక్షాంశం అనే పదం డాష్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. మనం ఇంతకు ముందు చూసిన గ్లోబస్ అనే పదము లాటిన్ పదం నుండి వచ్చిందని మనం చూసాం కదా. ఇక్కడైతే అసలు ఈ లాటిన్ పదంలోని ఏ పదము నుండి అక్షాంశం అనే పదము ఉద్భవించింది అని ఇక్కడ మనకు బిట్ అడిగారు. అయితే దీనికి సమాధానము చూడండి. ఈ అక్షాంశం అనే పదం మనకి లాటిట్యూడ్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, లాటిట్యూడ్ నుండి మనకి ఈ యొక్క అక్షాంశం అనే పదం అనేది ఉద్భవించింది. తర్వాత చూడండి 13వ బిట్. అసలు లాటిట్యూడ్ అనగా డాష్ అంటే దాన్నే మనం చూడండి వెడల్పు, మందం, పరిధి, పరిమాణం. చూడండి ఫ్రెండ్స్ మనకి లాటిట్యూడ్ అంటే వెడల్పు, మందం, పరిధి, పరిమాణం. అసలు లాటిట్యూడ్ అంటే ఏంటి? అక్షాంశాన్ని మనం లాటిట్యూడ్ అంటాం. దానికి గల పర్యాయ పదాలను చూసినట్లయితే వెడల్పు, మందం, పరిధి, పరిమాణం. ఇది. తర్వాత 14వ బిట్ చూడండి. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధవృత్తాలను ఏమంటారు? గుర్తుపెట్టుకోండి, ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధవృత్తాలను ఏమంటారు అంటే రేఖాంశాలు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధవృత్తాలు రేఖాంశాలు. తర్వాత చూడండి 15వ బిట్. లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే డాష్ పదం నుండి అంటే డాష్ పదానికి చెందింది అని ఇక్కడ అడిగారు. ఈ లాంగిట్యూడో అనే ఈ యొక్క పదం మనకి లాటిన్ పదానికి చెందింది. తర్వాత చూడండి అసలు లాంగిట్యూడ్ అనే పదానికి అర్థం ఏంటి అంటే నిడివి, వ్యవధి, పొడవు. నిడివి, వ్యవధి, పొడవు అనేది మనకి లాంగిట్యూడ్ అనే పదానికి అర్థాలు. తర్వాత చూడండి 15వ బిట్. రేఖాంశాలను డాష్ రేఖలు అంటారు. అసలు ఈ యొక్క రేఖాంశాలను ఏ రేఖలు అంటారంటే మధ్యాహ్న రేఖలు అని ఈ రేఖల్ని పిలవడం జరుగుతుంది. మధ్యాహ్న రేఖలని ఈ యొక్క రేఖాంశాలని పిలుస్తారు. 18వ బిట్ చూడండి. 0 డిగ్రీల రేఖాంశాన్ని డాష్ అంటారు. మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలాసార్లు అడిగిన బిట్టు. చూడండి 0 డిగ్రీల రేఖాంశాన్ని మనం ముఖ్య రేఖాంశం అంటాము. ముఖ్య రేఖాంశం. అలాగే ఈ యొక్క 0 డిగ్రీల రేఖాంశాన్ని మనం ప్రామాణిక రేఖాంశం అంటాము. తర్వాత ఈ యొక్క 0 డిగ్రీల రేఖాంశాన్ని మనం గ్రీనిచ్ రేఖాంశం అంటాము. మనం చాలాసార్లు వింటుంటాం కదా గ్రీనిచ్ రేఖాంశం అని. ఇదేనండి 0 డిగ్రీల రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు.
తర్వాత చూడండి అంతర్జాతీయ దినరేఖ, మనకి అంతర్జాతీయ దినరేఖ అని దేన్ని పిలుస్తారంటే చూడండి 180 డిగ్రీల రేఖాంశాన్ని మనం అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తాము. తర్వాత చూడండి 20వ బిట్, గ్రీనిచ్ రేఖాంశానికి వ్యతిరేక దిశలో డాష్ రేఖాంశం ఉంటుంది. మనకి గ్రీనిచ్ రేఖాంశానికి వ్యతిరేక దిశలో మనకి ఈ యొక్క అంతర్జాతీయ దినరేఖ అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. తర్వాత చూడండి ఫ్రెండ్స్ 21వ బిట్ అండ్ 21వ బిట్ మనకి 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశాన్ని డాష్ అంటారు అంటే అంతర్జాతీయ దినరేఖ ఫ్రెండ్స్. ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. చూడండి ఒక అంతర్జాతీయ దినరేఖ అనే బిట్ని పట్టుకొని ఎన్ని విధాలుగా మనకు అడగడం జరుగుతుందో. అలాగే ఇప్పుడు 22వ ప్రశ్న చూడండి, రేఖాంశాలు మొత్తం మనకి డాష్ కలవు అంటే మనకి మొత్తం రేఖాంశాలు 360 డిగ్రీల రేఖాంశాలు అనేవి ఉన్నాయి. అలాగే 23వ బిట్ చూడండి, ఒక ప్రాంత ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితిని తెలుసుకోవడానికి సహాయపడేవి డాష్. చూడండి ఒక ప్రాంతం యొక్క ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితిని ఖచ్చితంగా తెలుసుకోవడానికి సహాయపడేవి మనకి అక్షాంశాలు, రేఖాంశాలు. 24వ బిట్ చూడండి, భూమి తన అక్షంపై తాను అంటే భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు గంటకు డాష్ కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అంటే మనకి 1610 కిలోమీటర్ల వేగంతో భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. అలాగే చూడండి 25వ బిట్, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని డాష్ అంటారు అంటే మనకి భూభ్రమణం, భూపరిభ్రమణం ఉంది కదండి, అందులో మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. భూభ్రమణం అంటే చూడండి, భ్రమణం అంటే ఏం లేదు, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అంటారు. చూడండి ఈ యొక్క భూభ్రమణం వలన డాష్ ఏర్పడతాయి అంటే మనకి పగలు రాత్రి. ఇది మనకి ప్రీవియస్ స్టేట్లో అడిగారండి, కావాలంటే మీరు చెక్ చేసుకోండి, మనకి ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. చూడండి భూభ్రమణం వలన మనకి పగలు రాత్రి అనేది ఏర్పడుతుంది. అలాగే 27వ బిట్ చూడండి, భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావటాన్ని డాష్ అంటారు. క్షమించండి, భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి డాష్ సమయం పడుతుంది అని ఇచ్చారు. చూడండి ఒక్కసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి చూడండి 23 గంటలు 56 నిమిషాలు 4.09 సెకండ్లు, సుమారు మనకి ఇది 24 గంటలు. అయితే 24 గంటలు మనం ఒక రోజు అంటాం కదండి, ఒక రోజు పడుతుంది. తర్వాత చూడండి 28వ బిట్, భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావటాన్ని డాష్ అంటారు అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని డాష్ అంటారు. చూడండి భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష అని అంటారు. అలాగే చూడండి ఫ్రెండ్స్, భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష డాష్ ఆకారంలో ఉంటుంది. ఇది మనకు ప్రీవియస్ బిట్టేనండి, బాగా పరిచయం ఉన్న బిట్టు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష అనేది మనకి దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి 31వ ప్రశ్న, భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష పొడవు డాష్ అని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 265 మిలియన్ కిలోమీటర్లు. అలాగే 32వ ప్రశ్న చూడండి, భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టు కాలం డాష్ అంటే ఎంత సమయం పడుతుంది అనేసి ఇక్కడ అడగడం జరిగింది. చూడండి భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి మనకి 365 1/4 రోజుల సమయం అనేది పడుతుంది. అంటే మనకి ఇది సాధారణ సంవత్సరంలోని 365 రోజులు. లిపు సంవత్సరంలో ఈ 1/4 అనేది లిపు సంవత్సరంలోని 366 రోజులు. తర్వాత చూడండి ఫ్రెండ్స్, 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సంవత్సరం అంటే లీపు సంవత్సరం. తర్వాత చూద్దాం 34వ బిట్, లీపు సంవత్సరంలో డాష్ రోజులు ఉంటాయి అంటే మనకి లీపు సంవత్సరంలోని 366 రోజులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఫిబ్రవరిలోని చూడండి మనకి 29 రోజులు ఉంటుంది. తర్వాత చూడండి 35వ ప్రశ్న, పగలు ఎక్కువ రాత్రి తక్కువ ఉండే రోజు ఏది అంటే మనకి చూసుకున్నట్లయితే చూడండి పగలు ఎక్కువ రాత్రి తక్కువ ఉండే రోజు మనకి జూన్ 21వ తేదీ అనేది మనకి పగలు ఎక్కువ. ఫ్రెండ్స్ చూడండి మనకి పగలు ఎక్కువ రాత్రి తక్కువ ఉండే రోజు జూన్ 21. దీనికి భిన్నంగా మనకి చూడండి
పగలు తక్కువ రాత్రి ఎక్కువ ఉండటాన్ని మనం వేసవి అయనాంతం అని అంటాము. ఫ్రెండ్స్ చూడండి, మనకి 37వ ప్రశ్న. సూర్యకిరణాలు మకర రేఖ మీద నిత్య నిలువుగా పడే రోజు ఏది అని అడిగారు. చూడండి, సూర్యకిరణాలు మకర రేఖ మీద డిసెంబర్ 22న నిట్ట నిలువుగా పడతాయి. అలాగే చూడండి, శీతాకాల అయనాంతం అంటే పై బిట్ చూసాం కదా, మనకి చూడండి ఆపోజిట్లో జరిగితే మనకి అంటే ఆ మకర రేఖ మీద నిట్ట నిలువుగా పడే రోజు డిసెంబర్ 22న మనకి దానికి అంటే దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం కాంతిని అంటే పడితే దాన్ని మనం దీనికి పూర్తిగా ఆపోజిట్లో జరిగితే మనకి అది శీతాకాల అయనాంతం. తర్వాత చూడండి 39వ బిట్. మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 తేదీలలో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడతాయి. ఇదొక బిట్ అండి. భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా ఎప్పుడెప్పుడు అంటే సూర్యకిరణాలు ఏ డేట్న పడుతుంది అంటే మార్చి 21, సెప్టెంబర్ 23. తర్వాత కింద బిట్ చూడండి, విషవత్తులు అని డాష్ని పిలుస్తారు. మనకి పై బిట్లోనే ఉంది ఆన్సర్. చూడండి, మార్చ్ 21, సెప్టెంబర్ 23న మనకి 23 ఈ 2 డేట్లను మనము విషవత్తులు అని పిలుస్తాము. తర్వాత చూడండి 41వ ప్రశ్న, చివరి ప్రశ్న చూడండి. ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వేడుకలు అనేవి ఏ కాలంలో జరుపుకుంటారు అని మనకు అడిగారు. మీకు తెలుసా అనే చిన్న బాక్స్లో ఇదైతే అడగడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. చూడండి, ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వేడుకలు అనేవి వేసవి కాలంలో జరుపుకుంటారు. ఇది మనకి 2వ పాఠానికి సంబంధించి గ్లోబు భూమికి నమూనా అనే పాఠానికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇందులో ఏమైనా అంటే చిన్నవి అటు ఇటు ఉండొచ్చు, కానీ సర్దుకొని మీరు అడ్జస్ట్ అవ్వగలరు.